ఈరోజు మనం చేసే పనులు అవి దేవుడికి నచ్చిన పనులా, మనకు నచ్చిన పనులా? ఒక గంట సేపు మోకరించి ప్రార్థన చేయడం కష్టమే, కానీ చెప్పులు తీసి నడవడం చాలా సులభమే. కాబట్టి ఏం చేస్తున్నాం? సులభమైన పనులు చేస్తున్నాం మనం. అందులో భారం ఉందా? అందులో కష్టం ఉందా? అందులో పశ్చాత్తాపం ఉందా? ఏమీ లేదే. నా కుటుంబంలో ఏదో జరగాలి, అది పెద్ద కార్యం. ఆ పెద్ద కార్యం జరగాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనిషి ఆలోచన అలాగే ఉంది కదా. ఎలా ఉంది? నేను ఈ మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతే దేవుడు ఏం చేస్తాడు? చేసేస్తాడు. అజ్జి బాబు, ఈ నైట్ నేను మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోయినా, ఈ మధ్యాహ్నం, ఈ మిట్ట మధ్యాహ్నం ఈ ఎండలో మోకాళ్ళ మీద మెట్లు ఎక్కేసి నా మోకాళ్ళ చెప్పులు అరగొట్టేసుకున్నా, నా నైట్కి ఇంటికి వెళ్ళినప్పటికి దేవుడు కార్యం చేసేస్తాడు ఇంట్లో. ఇది మన ఆలోచన. అందుకే అన్నా నేను, అవన్నీ మనకు నచ్చిన పనులు. నెల రోజులు కన్నీటి ప్రార్థన చేయడం, నెల రోజులు ఉపవాస ప్రార్థనలు చేయడం, రోజు బైబిల్ చదువుకొని రోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు సన్నిధికి రావాలి అంటే కష్టమైపోద్ది. ఈరోజు ఇంతసేపు వాక్యం వినాలి, ఇంత ప్రకారంగా బతకాలంటే ఇవన్నీ కష్టమైపోతాయి. కానీ ఇలాంటి ఈ ఉన్నాయిగా, ఈ కొబ్బరిలు, ఈ పండ్లు ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాగా, ఇవన్నీ ఎలా ఉంటాయి? మనిషికి చాలా సులువుగా ఉంటాయండి.